హాయ్ అండి, నేను దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు ఇది విత్ మీ రైట్ నౌ. సో ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. సార్, ఈ మధ్యకాలంలో ఐఏఎస్ అకాడమీలు మనం చాలా ఎక్కువగానే చూస్తున్నాం. సో ఒక్కసారి మీరు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఎన్నాళ్ళైంది స్థాపించి, దాని గురించి వివరాలు ఒకసారి చెప్తారా? 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ 2003లో ఎస్టాబ్లిష్ చేసామండి. ఓకే. ఒక సింగిల్ సబ్జెక్ట్ ఇన్స్టిట్యూట్గా స్టార్ట్ చేశాను అండ్ 1 స్టూడెంట్తో స్టార్ట్ చేశాను. ఈరోజు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి. సో మొత్తం మీద సుమారుగా ఎవ్రీ ఇయర్ 1000 స్టూడెంట్స్ వరకు మాకు టర్న్ అవుట్ ఉంటుంది. ఓకే. సుమారుగా ఇప్పటిదాకా గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఐఏఎస్, ఐపీఎస్తో కలిపి ఒక 3000 మంది వరకు మా సంస్థ నుంచి ప్రొడ్యూస్ అయ్యారు. ఓకే. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ జర్నీ ఆఫ్ ద 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ. సార్, హైదరాబాద్లోనే కాకుండా రాజమండ్రిలో కూడా ఒక బ్రాంచ్ ఉన్నట్టు? అవునండి, రాజమండ్రిలో ఉంటుంది. అలాగే హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ మాకు అశోక్ నగర్లో ఉంది. కేపీహెచ్పిలో ఒక బ్రాంచ్ ఉంది. అదేవిధంగా శంషాబాద్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉంది. అంటే డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నదానికి కానీ, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరు విద్యానగర్ దగ్గర అశోక్ నగర్ దగ్గర ఉన్నది అది కానీ, కుకట్పల్లిలో ఉన్నది కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఒక బ్రాంచ్కి ఒక బ్రాంచ్కి ఏం చెప్తారు? అశోక్ నగర్ అండ్ కేపీహెచ్బి ఏంటి అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళకి సివిల్ సర్వీసెస్ కోచింగ్, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా కోచింగ్ ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ బ్రాంచెస్ రాజమండ్రిలోను తర్వాత శంషాబాద్లోనూ ఉన్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ బ్రాంచెస్లో ప్రత్యేకంగా ఇంటర్ నుంచి 5 ఇయర్స్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఉంటుంది. అలాగే డిగ్రీ నుంచి 3 ఇయర్స్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఉంటుంది. అంటే అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మామూలుగా ఈ ఐపీఏ ఎగ్జామ్స్కి సంబంధించిన అకాడమిక్స్ ఇస్తాం. అదేవిధంగా ఒక సెషన్లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూడా ఇస్తాం. అంటే ఇవి రెండు కూడా శంషాబాద్ అండ్ రాజమండ్రి రెండు కూడా రెసిడెన్షియల్ క్యాంపసెస్. సెపరేట్గా బాయ్స్కి అండ్ గర్ల్స్కి సెపరేట్గా ఉంటాయి. సో అంటే యూజువల్గా మనకి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది క్రాక్ చేయాలి అంటే, ఐఏఎస్ క్రాక్ చేయాలి అంటే ఒక అభ్యర్థికి సుమారుగా 4 నుంచి 5 సంవత్సరాల టైం పడుతుంది. యూపీఎస్సీ రిపోర్ట్స్లో మనం కనుక చూస్తే యావరేజ్ ఏజ్ అంటే ఒక క్యాండిడేట్ సక్సెస్ అవ్వడానికి యావరేజ్ ఏజ్ యూపీఎస్సీ రిపోర్ట్స్ ప్రకారం 27 ఇయర్స్. అంటే కానీ సార్, అంటే ఇక్కడ నేను ఒక కొంచెం నా పాయింట్ కూడా యాడ్ చేస్తానంటే, గత 4-5 సంవత్సరాలుగా డిగ్రీ ఇలా అయిపోయి సింగిల్ అటెంప్ట్లో సాధించిన పిల్లలు కూడా ఉన్నారు. యాక్చువల్లీ మీరు చూసారు లేదా నాకు ఐడియా లేదు. డిగ్రీ అయిన వెంటనే వాళ్ళు అటెంప్ట్ చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎస్, మా ట్యాగ్ లైన్ కూడా అదే, క్రాక్ ఐఏఎస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఓకే. అది మా విజన్ స్టేట్మెంట్ అన్నమాట. అయితే నేను చెప్పింది ఏంటి, యావరేజ్ ఏజ్ అంటే యూజువల్గా ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ కొట్టేవాళ్ళు ఒక 1% కన్నా తక్కువే ఉంటారు. బట్ ఎక్కువ మంది సగటున యూపీఎస్సీ 2019 రిపోర్ట్ ప్రకారం ఒక సివిల్ సర్వీస్ క్రాక్ చేసేటటువంటి ఏజ్ 27 సంవత్సరాలు. అంటే డిగ్రీ సపోజ్ 21 ఇయర్స్కి అయిపోతుంది. అదే ఇంజనీరింగ్ అయితే 22, ఎంబీబీఎస్ అయినా 22 నుంచి 27 మార్క్ అంటే 5 ఇయర్స్ పడుతుంది. సో డిగ్రీ తర్వాత ఈ 5 ఇయర్స్ స్పెండ్ చేసి సివిల్ సర్వీసు చేయడానికి కావాల్సిన ఈ 5 ఇయర్స్ వేస్ట్ చేసేటప్పుడు బదులు డిగ్రీలో నుంచే అండ్ ఇన్ఫ్యాక్ట్ +2 లెవెల్ నుంచే సివిల్స్ ప్రిపరేషన్ పెట్టుకుంటే డిగ్రీ తర్వాత స్పెండ్ చేసే టైము ముందే పెడతాం అనమాట. సో బై ద టైమ్ హీ ఫినిష్ ది గ్రాడ్యుయేషన్, 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ పర్టికులర్లీ, ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ వీటికి సంబంధించినటువంటి ఒక మౌలిక అవగాహన స్టూడెంట్కి వచ్చేస్తుంది. అప్పుడు డిగ్రీ కాగానే ఒక 1 ఇయర్ పాటు ఎగ్జామ్ రాసే సంవత్సరంలో రివిజన్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యి అపియర్ అయితే స్టూడెంట్ మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకే మా విజన్ స్టేట్మెంట్ కూడా క్రాక్ ఐఏఎస్ ఎట్ ద ఫస్ట్ అటెంప్ట్ అనేది. ఓకే. ఓకే సార్, మీరేంటి ఆల్మోస్ట్ 4 సార్లు రాసారా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్? అవునండి, సివిల్ సర్వీసెస్ 4 టైమ్స్ రాశాను. ఓకే. ఓకే. సో మీ జర్నీ ఒకసారి మాకు చెప్పండి అయితే. సో నేను పీజీ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. డిగ్రీ అయిపోయాక పీజీలో ఉన్నప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పీజీ అయిపోగానే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. 95లో ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను అనమాట. ఓకే. సో తర్వాత ఇంకో 3 సార్లు మెయిన్స్ కూడా రాశాను. బట్ 3 టైమ్స్ నాకు ఇంటర్వ్యూ కాల్ రాలేదు.
బట్ ఆ నాలెడ్జ్ అనేది సివిల్ సర్వీస్కి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రిపేర్ అవ్వడం అనేటటువంటి నాలెడ్జ్ ఈ రోజుకి కూడా నాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది కేవలం ఏదో ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం కాదు. ఇట్స్ ఎ లైఫ్ జర్నీ, ఇట్స్ ఎ లైఫ్ ఫిలాసఫీ. ఎందుకంటే వన్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది మనం ఏదో ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఐఐటీలో గానో లేకపోతే ఒక నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు కాదు. సుమారుగా 15 రకాల సబ్జెక్టుల గురించి తెలుసుకుంటాం. ఒక పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఇటువంటి కోర్ సబ్జెక్ట్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోతే ఎన్విరాన్మెంట్ ఇలాంటి చిన్న చిన్న సబ్జెక్ట్స్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, తర్వాత ఇండియన్ కల్చర్, ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, తర్వాత ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ ఇష్యూస్, ఇటువంటి మల్టీఫేరియస్ సబ్జెక్ట్స్. ఇవి అన్నీ కాకుండా మళ్ళీ ఒక ఆప్షనల్ చదువుతాం, ఒక 500 మార్క్స్ కోసం ఆప్షనల్ చదువుతాం. ఇన్ని రకాల సబ్జెక్టులు చదివేటప్పటికి మనకు వచ్చేటటువంటి బ్రాడ్ విజన్, ఒక సొసైటీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలనేటటువంటి విజన్, ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ వలన వచ్చేటటువంటి ఒక ఇంప్రూవ్మెంట్ ఏదైతే మన పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రత్యేకంగా మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్ళక్కర్లేదు. ఈ సబ్జెక్టులన్నీ చదవడం ద్వారా మన పర్సనాలిటీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, అలాగే లీడర్షిప్ ఎబిలిటీస్ వస్తాయి. సో ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలుస్తుంది, నీతివంతంగా ఏ విధంగా జీవించాలో తెలుస్తుంది. సో ఇక ఒక మంచి మనిషిగా సింపుల్గా చెప్పాలంటే సివిల్స్ ప్రిపరేషన్ ఒక వ్యక్తిని మంచి మనిషిగా రూపొందిస్తుంది. సో ఒక బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఇంకా దీనికన్నా కావాల్సింది ఇంకేం లేదు. కాబట్టి యూజువల్లీ నేను స్టూడెంట్స్కి ఏం అడ్వైజ్ ఇస్తానంటే సివిల్స్ క్రాక్ చేసినా చేయకపోయినా సివిల్స్ ప్రిపరేషన్ మాత్రం చేయాలి. సో దట్ యూ విల్ ఎమర్జ్ యాజ్ ఎ కాంప్రహెన్సివ్ సిటిజన్, ఎ సిటిజన్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. అలాగే ఈ సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏ రంగంలో ఉన్నా నెంబర్ 1 పొజిషన్లో ఉండడం మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే విధానం మిగతా సొసైటీ కన్నా భిన్నంగా ఉంటుంది, విశాల దృక్పథంతో ఉంటుంది. కాబట్టి ఈ 4 ఇయర్స్ ప్రిపరేషన్, 5 ఇయర్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఈ రోజుకి కూడా నాకు ఉపయోగకరం. అండ్ అలాగే ఈ సివిల్స్ ప్రిపరేషన్ వల్ల స్టేట్ లెవెల్లో 2002లో నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్తో నేను క్వాలిఫై అయ్యాను. జేఎల్గా కూడా పనిచేశాను, తర్వాత రిజైన్ చేశాను. గవర్నమెంట్ సర్వీస్ ఆల్మోస్ట్ మీరు గవర్నమెంట్ సర్వీస్లో. ఎందుకని సార్, ఎందుకు రిజైన్ చేశారు? సో ఫండమెంటల్గా ప్రతి ఆర్ట్స్ స్టూడెంట్కి కూడా మొదటి నుంచి ఐఏఎస్ అవ్వాలనే ఒక కల ఉంటుంటుంది. అది అంటే ఓన్లీ ఆర్ట్స్ స్టూడెంట్ అని కాదు, ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పేరెంట్కి తన పిల్లల్ని జిల్లా కలెక్టర్గా, నా ఊరికి కలెక్టర్గా రావాలనే ఒక ఊహ ఉంటుంది. ఊరికి కలెక్టర్ ఉండడం అనేది ఉండదు కానీ బట్ ఆ రకమైనటువంటి ఒపీనియన్ అయితే ఉంటుంది చాలామంది. సో ప్రతి పేరెంట్కి ఆ ఊహ ఉంటుంది, అలాగే మా పేరెంట్స్కి కూడా ఉంది. అండ్ ఆ కారణంగా నాకు కూడా వచ్చింది అది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ అనేది నిన్న మొన్న వచ్చినటువంటి పోస్ట్ కాదు, ఎప్పుడు 1772లో వారెన్ హేస్టింగ్స్ క్రియేట్ చేసిన పోస్ట్. సో 200 సంవత్సరాలకు పైగా దానికి చరిత్ర ఉంది. మొకటం లేని మహారాజు. ఒక మనిషి ఇండియాలో అని కాదు, ప్రతి మనిషికి సెలబ్రిటీ అవ్వాలని ఉంటుంది. అందరూ నన్ను గుర్తించాలి, నన్ను చూసి అప్రిసియేషన్ చేయాలి, ఫైనాన్షియల్గా ఒక మంచి స్టేటస్లో ఉండాలి, ఇలాంటి ఊహలు ఉంటాయి. సో ఒక సెలబ్రిటీ అవ్వాలంటే ఈ దేశంలో ఒక క్రికెట్ స్టార్ అయి ఉండాలి, లేకపోతే సినిమా స్టార్ అయి ఉండాలి. ఇప్పుడేమో టిక్ టాక్ స్టార్ అయినా సెలబ్రిటీ అవ్వచ్చు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది, అది ఈజీ అయిపోయింది. అయితే ఈ 3 అవ్వలేనటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం సివిల్ సర్వెంట్ అవ్వడం. అది ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే వాళ్ళలాగా తరతరాలు కష్టపడక్కర్లా. ఒక క్రికెట్ స్టార్ అవ్వాలంటే 10-15 ఏళ్ళు కృషి చేయాలి. పివి సింధు స్టార్ అయింది అంటే 15 ఏళ్ళు కృషి చేసిద్దాం. కానీ దీనికి 5-6 ఇయర్స్ కృషి చేస్తే చాలు. ఆ 5-6 ఇయర్స్ ప్రయత్నం వలన ప్రాపర్గా మనం అటెంప్ట్ చేస్తే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. ఆ రోజు సివిల్ సర్వీస్ రిజల్ట్స్ వచ్చిన రోజు నీకు ప్రతి ర్యాంకర్కి దేశవ్యాప్తంగా మీడియా అటెన్షన్ ఉంటుంది. ఓన్లీ ఒక రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా మీడియా అటెన్షన్ ఉంటుంది. అన్ని పత్రికల వాళ్ళు మన ఇంటర్వ్యూస్ కోసం వస్తారు, ప్రతి టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ కోసం వస్తారు, అలాగే ప్రతి సోషల్ మీడియా ఛానల్ కూడా వాళ్ళ ఇంటర్వ్యూల కోసం వెళ్తారు. సో ఇటువంటి స్టార్ స్టేటస్ ఓన్లీ ఆ అభ్యర్థికే కాదు, అభ్యర్థితో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ ప్రథమ తాంబూలం వాళ్ళకి ఇస్తారు. సో కాబట్టి ఇంత
అట్రాక్షన్ ఉన్నటువంటిది ఇది ఈ సివిల్ సర్వీసెస్ అనేది. పర్టికులర్గా మిడిల్ క్లాసెస్కి ఇది చాలా మంచిది. సో ఆ ఓరియంటేషన్ ఉన్నటువంటి నేను, ఆ రకమైన కలెక్టర్ కావాలనేటటువంటి కలగన్నటువంటి నేను అవ్వలేకపోయాను. అట్లీస్ట్ సివిల్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ రాయమన్నారు, అది రాసాము. ఇది దాంట్లో సక్సెస్ అయ్యాను. కానీ ఐఏఎస్ అవ్వాలనేటటువంటి ఆలోచన ఇంకా పూర్తిగా ఫుల్ఫిల్ కాలేదు. ఆ జాబ్ ఏమో డిస్సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనకు వచ్చిన విషయాలన్నీ అక్కడ స్టూడెంట్స్కి చెప్తుంటే వాళ్ళకి అర్థం కావు. పర్టికులర్గా గవర్నమెంట్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ అర్థం కాదు, ఆలోచించే విధానం కానీ వేరే ఉంటుంది అది. సో నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అది. నాకు ఉద్యోగం ద్వారా నాకు వచ్చింది ఏంటి, జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ లైఫ్ సెక్యూరిటీ వస్తుందేమో. బట్ పని చేస్తున్నందుకు ఎటువంటి సంతృప్తి లేదు. ఎందుకంటే నేను చెప్పేది పిల్లలకి మరి ఆ స్థాయికి దిగలేదో, మరి లేకపోతే వాళ్ళ స్టేట్ రేంజ్ పెంచుకోవడం జరగలేదు. మొత్తానికి 3 సంవత్సరాలు పనిచేస్తే 3 నెలలు మాత్రమే నేను కాలేజీకి వెళ్ళాను. మిగతా అంతా నేను లీవ్లోనే ఉండేవాడిని. ఓకే. ఫైనల్లీ ఇక 2003లో సొంతగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి మెల్లగా 2005 నాటికల్లా దానికి రిజైన్ చేశాను అనమాట. ఓకే ఓకే సార్. కానీ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నిర్ణయం మేరకే కోచింగ్కి వస్తున్నారు. అంటే ఇదినే కాదు, ఎనీ చదువు క్వాలిఫికేషన్ మనం తీసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో పేరెంట్స్ ఇంజనీర్ అవ్వమన్నారనే బలవంతంగా చదివేవాళ్ళు, అలాంటి వాళ్ళు, లేదా పేరెంట్స్ బలవంతంగా డాక్టర్ అయ్యేవాళ్ళు, అలాగే సివిల్ సర్వీసెస్ కూడా వస్తున్నారంటారా మీ ఉద్దేశ ప్రకారం? సివిల్ సర్వీస్ అనేది ఒక టార్గెట్ ఓరియంటెడ్ ఎగ్జామ్ కాదండి. ఇది ఒక బర్నింగ్ డిజైర్, ఇది ఒక లైఫ్ స్టైల్, మన కల్చర్లో ఒక పార్ట్. దేశం మొత్తం మీద ఒక కల్చర్ లాంటిది ఒక రకంగా. పర్టికులర్గా మీరు నార్త్ ఇండియాలో చూస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో డిగ్రీ అయ్యిందంటే నువ్వేం చేస్తావు అని అడిగితే ఐఏఎస్ అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే 10th అవ్వగానే నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎంపీసీ అంటారు, ఆ తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ అంటారు. సో ఇప్పుడు సివిల్ సర్వీస్ అనేటటువంటిది కూడా ప్రధానంగా ఒక కల్చరల్ లైఫ్ పార్ట్లో అయిపోయింది అనమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఇంటిగ్రేటెడ్ కోర్స్ గురించి చెప్పాను చూడండి. ఆ ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా సార్, అంటే నేను అడిగేది ఏంటంటే పేరెంట్స్ బలవంతం మీద వచ్చేవాళ్ళే ఎక్కువ ఉన్నారా అనేది నేను అదే చెప్తున్నాను. ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి నుంచి వాళ్ళు సివిల్స్ ప్రిపరేషన్కి వస్తున్నారు. మా దగ్గర ఉన్నటువంటి 700 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 700 మంది కూడా 90% మంది స్వయంగా వాళ్ళకున్న ఆలోచనల ద్వారానే సివిల్స్ ప్రిపరేషన్కి వచ్చారు. ఇది ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో. ఓకే ఓకే, వాళ్ళ సొంత ఆలోచనే. ఓకే. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పెద్ద పిల్లలు ఉంటారు కదా, పెద్ద పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్ ఇటువంటి వాటికి వెళ్ళి ఉంటారు. వాళ్ళని చూపించి మీరు కూడా అలా వెళ్తారనంటే మేము ఖచ్చితంగా అటుపోము. డెఫినెట్గా మేము సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతాం. ఇంటిగ్రేటెడ్ లెవెల్ నుంచి ఈ అవకాశం ఉంది కాబట్టి, సో ఈ ప్రిపరేషన్ అనేది ఇంటర్మీడియట్ నుంచే స్టార్ట్ చేస్తే తొందరగా నేను సివిల్ సర్వీసెస్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది అనే ఒపీనియన్తో స్టూడెంట్సే వస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాలుగా అవగాహన పెరుగుతుందండి. అండ్ ఈవెన్ టీచర్లు కూడా స్టూడెంట్స్ని ఆ రకంగా మోటివేట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది టీచర్లు సివిల్స్ అపియర్ అయ్యి ఫెయిల్ అవ్వడం వల్ల, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయ్యి టీచర్లుగా వెళ్తున్నారు. సో వాళ్ళకి అవగాహన ఉంటూ వస్తుంది. అండ్ ఆ అవగాహన కారణంగా 8th నుంచి 7th నుంచే కూడా పిల్లలకి వాళ్ళకు ఉన్నటువంటి కెరీర్ ఆప్షన్స్ గురించి చెప్తున్నారు. పర్టికులర్గా సోషల్ స్టడీస్ టీచర్లు. ఈ సోషల్ స్టడీస్ టీచర్లు స్కూల్ లెవెల్లోనే అవగాహన తీసుకురావడం, కొంతమంది పేరెంట్స్ చెప్పడం వల్ల, అండ్ అలాగే మాలాంటి సంస్థలు కొన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టడం వల్ల, అండ్ గత 2 సంవత్సరాలుగా లాక్డౌన్ ఉండడం వల్ల యూట్యూబ్ ద్వారా కూడా అవగాహన బాగా పెరగడం వల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్ సొంత ఆలోచనలతోటే వస్తున్నాడు. అలాగే డిగ్రీ తర్వాత చూస్తే మనం డిగ్రీ తర్వాత వచ్చేటటువంటి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా తన సెల్ఫ్ ఒపీనియనే, బలవంతంగా పేరెంట్స్ పంపించడం వల్ల కాదు. ఇక్కడ బలవంత కార్యక్రమాలు నడవండి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో. ఎందుకంటే ఇది 1 year లేకపోతే 2 years టార్గెట్ పెట్టుకుని ఐఐటి కొడదాం అన్నట్టుగా కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్రాసెస్. ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఆ స్టూడెంట్కి ఇష్టమైతేనే స్వచ్ఛందంగానే రావాలి, లేకపోతే ఇది అయ్యే పని కాదు. తల్లిదండ్రులకు కూడా ఆ కోరిక ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉంటుంది అది. సో దానివల్ల ఈ స్టూడెంట్ సర్వైవ్ కాగలుగుతున్నాడు అండ్ అచీవ్ చేయగలుగుతున్నాడు అనమాట. రైట్.
కానీ సార్ అంటే మీరు సివిల్స్ సాధించలేకపోవడం వల్లే ఇంకా ఆ డిజైర్తోనే అకాడమీ స్థాపించారా అని అడిగితే డెఫినెట్లీ అండి, మీ అందరూ అలాగే చెప్తారు, నేను సాధించలేకపోయాను కాబట్టి ఇలా వచ్చానని చెప్పి. అదొక తృష్ణ, ఇక సింపుల్గా చెప్పాలంటే నాలెడ్జ్ అక్వైరింగ్ అనేది ఒక వ్యసనం లాంటిది. సో ఈ వ్యసనానికి ఒకసారి అలవాటు పడితే ఇది ఒక నల్లమందు లాంటిది. సింపుల్గా చెప్పాలంటే సివిల్స్ ప్రిపరేషన్ మా ఫ్రెండ్స్ కూడా అనుకునేవారు, ఈ ప్రిపరేషన్ అనేది ఒక ఓపీఎం లాంటిది, దీనికి ఒక్కసారి అలవాటు పడితే ఎప్పటికీ వదలం, మొత్తం అన్ని అటెంప్ట్లు అయిపోవాల్సిందే. ఇక నాలాంటి వాళ్ళు ఉన్నారంటే అటెంప్ట్స్ అయిపోయినా కూడా అదే రంగంలో, ఎందుకని ఈ మత్తు మందు నుంచి వదలలేకపోతున్నాం. సో కాబట్టి నేను సాధించలేకపోయాను అనే దానికన్నా ఇంకొక మాట చెప్పాలి అంటే, నాకు ఉన్నటువంటి ఏదైతే అవేర్నెస్ ఉందో, సివిల్స్ పట్ల ఏదైతే అవేర్నెస్ ఉందో, అవగాహన, జ్ఞానం అనొచ్చు దాన్ని, దీన్ని ఇంకొకళ్ళకి ట్రాన్స్మిట్ చేయొచ్చు. నాలెడ్జ్ ఈజ్ ట్రాన్స్మిషన్ అంతే, దట్స్ ఇట్. సో దీన్ని ఇతరులకి షేర్ చేయడం అనేటటువంటి ఒక ప్రాసెస్ అంతే తప్ప నేను అవ్వలేకపోయాను అనేది ఒక రీజన్. నా ద్వారా ఇంకొక 1000 మంది అయితే అదొక సాటిస్ఫాక్షన్. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఇందులో కొనసాగుతుంది. ఇప్పుడు అశోక్ నగర్లో ఏదైతే మీరు కోచింగ్ సెంటర్ ఉందో అందులో మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి మీరు ఫ్యాకల్టీ ఉన్నారండి? అంటే కొన్ని సబ్జెక్ట్స్కే ఏమన్నా ఇంపార్టెన్స్ ఇవ్వడం అలాంటిది ఏమన్నా ఉందా? ఇప్పుడు సివిల్స్లో 2 రకాల సబ్జెక్టులు ఉంటాయండి. ఒకటేమో కామన్ సబ్జెక్ట్స్ అంటే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అంటాం, ఇంకొకటి ఆప్షనల్ సబ్జెక్ట్. సో ఈ ఆప్షనల్ సబ్జెక్టు ఇండివిజువల్గా సెపరేట్గా ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. ఓకే. సో ఈ జనరల్ స్టడీస్కి కావాల్సినటువంటి అన్ని రకాల ఫ్యాకల్టీ ఉన్నారు, అది కంపల్సరీగా ఉండాల్సిందే. 2 ఆప్షనల్స్. సో ఈ ఆప్షనల్స్లో మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ప్రధానమైన ఆప్షనల్, అది నేను టేకప్ చేస్తాను. అదేవిధంగా సోషియాలజీకి ప్రొఫెసర్ సి గణేష్ గారు ఉన్నారు. ఓకే. సో ప్రొఫెసర్ సి గణేష్ అంటే మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, సోషియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన 21st సెంచరీ అకాడమీ ఏర్పాటు చేసినప్పటి నుంచి సపోర్టింగ్గా ఉన్నారు. ఆయన సోషియాలజీ తీసుకుంటారు. అండ్ అదేవిధంగా మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఇతర సబ్జెక్టులు కూడా ఉన్నాయి, అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్. అవి కాకుండా జనరల్ స్టడీస్కి సంబంధించిన కాంప్రహెన్సివ్గా అందరు ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఒక సబ్జెక్ట్కి ఫోకస్ చేయడం అని కాకుండా ప్రధానమైనటువంటి సబ్జెక్టులన్నిటి మీద ఎంఫసైజ్ చేస్తాం. సుమారుగా 100 మంది వరకు మాకు ఫ్యాకల్టీ ఉన్నారండి, అన్ని బ్రాంచెస్కి కలిపి. ఓకే. ఓకే సార్, ఇప్పుడు రెసిడెన్షియల్ అకాడమీ కూడా ఉంది కదా, సో అక్కడున్న ఫెసిలిటీస్ అంటే ఏం చెప్తారు? శంషాబాద్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్ సెపరేట్గా బాయ్స్కి ఒకటి ఉంది, గర్ల్స్కి ఒకటి ఉంది. ఓకే. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన ఐపీఈ కాలేజ్, అలాగే డిగ్రీ కాలేజ్ కూడా ఉన్నాయి. సో దానికి అడిషనల్గా సివిల్ సర్వీసెస్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ప్రధానంగా ఈ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే, ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ అనేది కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద డివైడ్ చేసి నిర్వహిస్తుంటాం. సో కరికులర్ యాక్టివిటీస్ కింద మన డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్, దాంతోపాటు సివిల్ సర్వీసెస్ క్లాసెస్. ప్రధానంగా 70% ఆఫ్ ది అకాడమిక్ ఓరియంటేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సివిల్ సర్వీస్ క్లాసెస్. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుందో, ఆటోమేటిక్గా అకాడమిక్ సంబంధించినటువంటి ఐపీఈ లేకపోతే బీఏకి సంబంధించిన ఎగ్జామ్స్ ఈజీగా రాయగలుగుతాడు. ఓకే. ఎందుకంటే మా గ్రూప్స్ కూడా అలాగే ఉన్నాయి. హెచ్ఈసి, హెచ్ఈజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సర్వీస్కి ఏవైతే ఉపయోగపడతాయో అవే గ్రూప్స్ డిగ్రీ, ఇంటర్మీడియట్లో కూడా పెట్టాం. కాబట్టి ఈ ప్రిపరేషన్ దానికి ఈజీ అవుతుంది. సో తర్వాత కో కరికులర్ యాక్టివిటీస్ అని ఉంటాయి. ఈ కో కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా స్టూడెంట్కి తన ఓవరాల్ లీడర్షిప్ అండ్ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడేటటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం, తర్వాత కొన్ని యాక్టివిటీస్ చేస్తాం, అంటే అకాడమిక్ యాక్టివిటీస్ లైక్ మాక్ పార్లమెంట్ నిర్వహించడం, మాక్ ఎలక్షన్స్, అలాగే మాక్ పంచాయతీరాజ్, అలాగే మాక్ యుఎన్ఓ. సో ఈ మాక్ యుఎన్ఓ అనేది ఈవెన్ దానికి సంబంధించినటువంటి డ్రాఫ్టింగ్ యునైటెడ్ నేషన్ కూడా పంపించాం మేము. సో ఇటువంటి యాక్టివిటీస్ కో కరికులర్ యాక్టివిటీస్. అండ్ ఇవి కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. దీంట్లో భాగంగా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా స్టూడెంట్ని నిద్రలేపి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించడం, యోగా నేర్పించడం, మెడిటేషన్, ఈవినింగ్ టైంలో స్పోర్ట్స్, ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో కాంప్రహెన్సివ్ సిటిజన్ని తయారు చేసేటటువంటి ఒక ఏర్పాటు అనేది
ఇక్కడ జరుగుతుంటుంది. అంటే ఏ విధంగా అయితే ముస్సోరీలో యాక్టివిటీస్ ఉంటాయో ఆ ముస్సోరీ లాంటి యాక్టివిటీస్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. సో సివిల్ సర్వెంట్ అవ్వకుండానే ఇక్కడ వీళ్ళకి అన్ని రకాల ఎక్స్పీరియన్స్ రైట్. జనరల్గా స్టూడెంట్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పేరెంట్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారా, 1 yearలో చేసేస్తారా మా అబ్బాయిని, 2 yearsలో చేసేస్తారా అని? అంటే పేరెంట్స్ కన్నా స్టూడెంటే కొంతమంది అడుగుతుంటారండి. ఓకే. డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళ సొంత నిర్ణయంతో వస్తారు. సో యూజువల్గా పేరెంట్స్ తీసుకొచ్చి జాయిన్ చేయడం అనేది ఉండదు. 90% ఆఫ్ ద కేసెస్లో డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సొంతంగానే వచ్చి ఉంటారు. కొంతమంది అమ్మాయిలు అడుగుతుంటారు అనమాట, నాకు టైం చాలా తక్కువ ఉంది, 1 yearలో నేను సివిల్ సర్వీస్ సాధించాలని చెప్పి. నేను వాళ్ళకి నచ్చజెప్తాను, 1 yearలో అనేది ఇంపాసిబుల్. మినిమం మీరు 2 years స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ సైకిలే 1.5 years ఉంటుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే, జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్, సెప్టెంబర్లో మెయిన్ ఎగ్జామ్, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్ మేలో ఇంటర్వ్యూ, జూన్లో రిజల్ట్స్ వస్తాయి. 1.5 years ఎగ్జామినేషన్ సైకిల్ ఇది. సో ఎగ్జామినేషన్ సైకిలే 1.5 years ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 1 yearలో సాధించడం అనేది ఇంపాసిబుల్. సో మినిమం యూ హ్యావ్ టు స్పెండ్ 1 year ఇన్ అడ్వాన్స్. మనం ఎగ్జామ్ ఏ ఇయర్ ఇస్తామో ఆ ఇయర్కి 1 సంవత్సరం ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కాబట్టి కనీసం 2 సంవత్సరాలు మీరు డెడికేట్ చేస్తే ఐ విల్ ఎన్ష్యూర్ యూ, అండ్ ఇఫ్ యూ ఫాలో వాట్ ఎవర్ ద డైరెక్షన్స్ ద ఫ్యాకల్టీ సేస్. సో ఫ్యాకల్టీ ఏది చెప్తారో అది ఖచ్చితంగా పాటిస్తూ 2 సంవత్సరాలు కనుక మీరు స్పెండ్ చేయడానికి మినిమం డెడికేట్ చేయగలిగితే డెఫినెట్లీ యూ గెట్ త్రూ. సో యూపీఎస్సీ ఎగ్జామ్ దేశంలో కష్టమైన ఎగ్జామ్ అంటారు కానీ ఇది యాక్చువల్గా కష్టమైన ఎగ్జామ్ కాదండి, లెంగ్దీ ఎగ్జామ్. ఈ లెంగ్దీ ఎగ్జామ్ని కష్టం అనుకుంటుంటాం. దాని ఫిలాసఫీని అర్థం చేసుకోగలిగితే, యూపీఎస్సీ ఎగ్జామ్ ఫిలాసఫీని అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా దాన్ని సాధించవచ్చు. అయితే ఆ ఫిలాసఫీని అర్థం చేసి చెప్పేటట్టుగా సిస్టమ్ ఉండాలి. అంటే ఒక ఫ్యాకల్టీ ఉండాలి, గైడెన్స్ ఉండాలి, మెంటరింగ్ ఉండాలి. 95లో 96లో మనకి ఆ టైప్లో గైడెన్స్ లేకపోవడం వల్లే, ఆ మెంటరింగ్ లేకపోవడం వల్లే నాకు రాలేదనేటటువంటి ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. సో నాకు ఆ ఎగ్జామ్ సిస్టమ్ అర్థం కావడానికి కొంతకాలం పట్టింది, ఆ ఫిలాసఫీ అర్థం కావడానికి కొంతకాలంగా పట్టింది. కాబట్టి ఆ ఫిలాసఫీని నేను ఇప్పుడు ఈజీగా స్టూడెంట్స్కి కన్వే చేయగలుగుతాను. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఒక టవల్ని నీళ్ళల్లో పిండి నీళ్ళలో ముంచి దాని నుంచి నీళ్ళు తీయాలంటే 2 వైపుల నుంచి తిప్పాలి దాన్ని. సో నేను ఒకవైపు తిప్పుతున్నాను, రెండో వైపు స్టూడెంట్ పట్టుకుంటే చాలు, తిప్పక్కర్లా, నేను తిప్పుతాను. సో వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీసుకురాగలుగుతాం. స్టూడెంట్ ఎఫర్ట్ పెట్టట్లేదు. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఎఫర్ట్ పెడతాడో ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శివహర్ష అని నా స్టూడెంట్ ఒక అబ్బాయి అన్నాడు, పీజీ అయిపోగానే వచ్చాడు. ఆయన చెప్పింది ఒకటే, నాకు ఎనీ సర్వీస్ పర్వాలేదు సార్, ఎందుకంటే మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, నాకు కావాల్సింది సివిల్ సర్వీసెస్. ఎనీ సర్వీస్, అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఆర్టీఎస్ అయినా పర్వాలేదు, ఫస్ట్ అటెంప్ట్లో రావాలన్నా. నేను ఒకటే చెప్పాను, 2 సంవత్సరాలు స్పెండ్ చేయగలగాలి. ఓకే అన్నాడు. నేనేం చెప్తే అది చేయాలి. సో నేను ఏం చెప్తే, ఏ హోంవర్క్ ఇస్తే ఆ హోంవర్క్ యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఫస్ట్ అటెంప్ట్లో ఐఆర్టీఎస్ వచ్చింది, జాయిన్ అయిపోయాడు. 3 సంవత్సరాలు అయింది. సో స్టూడెంట్ ఈ ఫిలాసఫీని అర్థం చేసుకోగలిగితే, యూపీఎస్సీ యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకోగలిగితే ఈజీ. ఇట్స్ నాట్ ఎ టఫ్ జాబ్. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నార్మల్గా. మా పేరెంట్స్, మా ఫాదర్ సాయిబాబు గారు అండ్ ప్రైవేట్ బిజినెస్, తర్వాత మా మదర్ హౌస్ వైఫ్, అండ్ మా తమ్ముడు సాధన్ అండ్ హీ ఈజ్ ఇన్ యూఎస్ఏ నౌ. తర్వాత మా వైఫ్ సిహెచ్ జ్యోత్స్న, తను తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో, అంటే సంగారెడ్డిలో అసిస్టెంట్ ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్. అండ్ ఐ హ్యావ్ 2 children, ఇద్దరు అమ్మాయిలే. పెద్ద అమ్మాయి ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది, అండ్ రెండో అమ్మాయి 7th క్లాస్. అంటే అకాడమీ, మీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అంతా హైదరాబాద్లోనే జరిగిందండి అప్పుడు? అవునండి. అవునా? అప్పటికే ఫ్యామిలీకి ఇక్కడికి షిఫ్ట్ చేస్తారా మీరు?
బై బర్త్ నేను ఇక్కడ హైదరాబాద్. ఓకే. సో పేరెంట్స్ అప్పుడు మీ నాన్నగారు అప్పుడు అటు సైడ్ ఉన్నట్టున్నారు, ఏపీ సైడ్ ఉన్నట్టున్నారు. మేము చిన్నప్పటి నుంచి స్కూల్లో ఇసామియా బజార్ బాయ్స్ హై స్కూల్, ఓకే, కోటి దగ్గర హ్యాబిట్స్లో ఉండేవాళ్ళం. తర్వాత కాలేజీకి వచ్చేటప్పటికి మన అంబేద్కర్ డిగ్రీ కాలేజ్, అది మన బాగ్లింగంపల్లి ఉంటుంది. పీజీ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఫండమెంటల్గా. సో బై బర్త్ ఇక్కడే నేను. సో ఇక్కడే మా పేరెంట్స్ అంతా ఇక్కడే ఉంటారు అన్నమాట. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మీ వైపు నుంచి, మీ అకాడమీ నుంచి ఏం చెప్తారు వాళ్ళందరికీ? సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ రావడానికి ముందు కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి. లైక్ ఫస్ట్ సిలబస్ చదవాలండి. మొత్తం యూపీఎస్సీ సిలబస్కి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ చదవాలి, అవగాహన చేసుకోవాలి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. సో ఈ ప్రీవియస్ పేపర్స్ చూడడం, సిలబస్ చూడడం ఇదంతా ఎందుకంటే టు అండర్స్టాండ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సింపుల్గా చెప్పాలంటే, యూపీఎస్సీ ఫిలాసఫీ చెప్పాలంటే హ్యూమన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. అంటే ఈ సమాజంలో మానవులకి ఉండేటటువంటి సమస్యలు ఏంటి, పర్టికులర్గా భారతీయ సమాజంలో ఉన్నటువంటి సభ్యులకి ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని ఒక అధికారిగా నువ్వు ఎలా పరిష్కరిస్తావు, ఇది కనుక ఐడెంటిఫై చేయగలిగితే అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, అంటే అది హిస్టరీ అయినా సరే, కల్చర్ అయినా సరే, పాలిటీ, ఎకానమీ, ఎనీ సబ్జెక్ట్ యూ పికప్, ప్రతి సబ్జెక్ట్లోనూ ఉండేటటువంటి ఫిలాసఫీ ఇది. అంటే ఆ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇండియాలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తావు. ఎందుకంటే రేపు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక, ఒక జిల్లా కలెక్టర్ అయ్యాక నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? 10 మంది ప్రజలు నీ దగ్గరికి వస్తారు, రకరకాల ప్రజలు వస్తారు, డిఫరెంట్ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ తోటి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ తోటి వచ్చినప్పుడు డిఫరెంట్ కాంట్రాస్టింగ్ డిమాండ్స్ తోటి వస్తారు. ఒకళ్ళ డిమాండ్ ఇంకొకళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. సో వీళ్ళందరికీ మధ్య ఒక సమతౌల్యత సాధిస్తూ ఏ విధంగా నువ్వు పరిష్కారం సాధించగలుగుతావు అనేటటువంటి అప్రోచ్ని సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పరీక్షిస్తారన్నమాట. ఇప్పుడు సపోజ్ హిస్టరీ చదువుతాం మనం, హిస్టరీ మిస్టరీ అంటారు చాలామంది, వేస్ట్ అంటారు. బట్ ఆ హిస్టరీ ఎందుకు చదవాలనేది యూపీఎస్సీ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ అన్నమాట. ఎందుకు చదవాలి, ఆ లెగసీ మనం ఎలా అనుసరిస్తున్నాం, ఆ చరిత్రలో నుంచి మనం నేర్చుకునే పాఠాలేంటి, ఆ పాఠాల ఆధారంగా నువ్వు పరిపాలనలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివారనుకోండి, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మతం గురించి చదువుతాం. మతం గురించి చదివేటప్పుడు, రిలీజియస్ ప్రాక్టీసెస్ గురించి చదివేటప్పుడు అసలు వాళ్ళు ఏ దేవుడిని పూజించలేదు, వాళ్ళు పూజించిందంతా ప్రకృతిని పూజించారు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి, చెట్టుని ప్రేమించారు, లేకపోతే హంప్డ్ బుల్ అనే దాన్ని ప్రేమించారు, దాన్ని పూజించారు. దాని నుంచి ఏం నేర్చుకుంటాం, చెట్టుని ప్రేమించడం వల్ల చెట్టు కొట్టకుండా ఆపుతాం, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం. ఒక హంప్డ్ బుల్ని పూజించడం జరిగింది, ఒక ఆవుని పూజించడం జరిగింది, దానివల్ల ఏంటి, మనం ఆవుని చంపకుండా ఆపుతాం, ఒక బయోడైవర్సిటీని మెయింటైన్ చేయగలుగుతాం. ఒక సెక్యులరిజంని దీని నుంచి నేర్చుకోవచ్చు. పరిపాలన అనేది సెక్యులర్గా ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది పర్యావరణాన్ని పరిరక్షించాలి, పాలనా యంత్రాంగం అనేది ఈ బయోడైవర్సిటీని కాపాడాలి. ఇలాంటి లెసన్స్ మనం హిస్టరీ నుంచి నేర్చుకోవాలి. జస్ట్ ఒక చారిత్రకంగా, ఇవల్యూషనరీ పరంగా, క్రొనాలజికల్గా చదివేస్తే సరిపోదు. యూపీఎస్సీ కోరుకునేది అది. అందుకే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి, మరో రిక్వైర్మెంట్ సివిల్స్లో ప్రిపేర్. ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు, ఎస్సీఆర్టీ పుస్తకాలు సరిపోవా అని కొంతమంది అడుగుతారు, అంటే స్టేట్ సబ్జెక్ట్స్ అని. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్గా మనం నేర్చుకున్నటువంటి ఒక సబ్జెక్టు ఏ విధంగా ఉపయోగపడుతుందనేది ఉంటుంది. యూజువల్గా మనకి చిన్నప్పటి నుంచి మన సోషల్ స్టడీస్ టీచర్ చెప్పారు ఏమని, శివాజీ హీరో, తర్వాత అతని కాంటెంపరీగా పరిపాలించినటువంటి ఔరంగజేబ్ ఏమో విలన్ అని చెప్పారు. ఎందుకు విలను, జిజియా పన్ను విధించాడు అని చెప్పారు. జిజియా పన్ను ఎందుకు విధించాడు, హిందువుల్ని మతం మార్చడానికి అని చెప్పారు. బట్ యాక్చువల్గా అతను జిజియా పన్ను విధించింది ఎందుకు, ట్యాక్స్ రెవెన్యూ రావడానికి. ముస్లింలు కూడా, ముస్లిం మీద కూడా ట్యాక్స్ ఉంది, కర్జ్ అనే ట్యాక్స్ ముస్లింలు కూడా చెల్లించాల్సి వచ్చేది. వాడు హిందూయిజంలో ఉంటే జిజియా పన్ను ట్యాక్స్ పే చేయాలి, ఇస్లాంలోకి వెళ్తే కర్జ్ పే చేయాలి. ఎక్కడుంటే ఏరైనా ఒకటే, పన్ను మాత్రం కట్టాలి, పన్ను ఊడుతుంది అంతే. సో కాబట్టి ఇక్కడ అది ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది అక్కడ. ఇప్పుడు పూర్తిగా యాంటీ హిందూగా చెప్పారు ఔరంగజేబుని, రోజుకి 10,000 మంది హిందువుల్ని చంపేసేవాడు అని చెప్పి. ఔరంగజేబు 50 సంవత్సరాల పాటు పరిపాలించాడు భారతదేశాన్ని.
అంతకాలం పరిపాలించాలంటే ప్రజల నుంచి ఎంత మద్దతు ఉండాలి? అవును. రోజుకి 10,000 మందిని చంపితే ఇంటూ 365 ఇంటూ 50 సంవత్సరాలు జనాభా ఎంత ఉండాలి అప్పుడు? ఆ రోజున ఔరంగజేబు పరిపాలన చేసిన రోజున మొత్తం జనాభా 16 కోట్లు. ఓకే. ఇంతమందిని చంపుకుంటా పోతే 16 కోట్ల మంది అంటే ముస్లింలు కూడా చంపేయాలి. కరెక్ట్. అది ఒక మిస్ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఔరంగజేబు హైదరాబాద్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గోల్కొండ కోటను ఆక్రమించుకుందామని వచ్చాడు. 7 నెలల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది ఓపెన్ కాల, అది కంట్రోల్లోకి రాల. ఎవరో ఒక యోగి ఇతనికి చెప్పాడు, కర్మాన్ ఘాట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్తే నువ్వు మొక్కుకుంటే నీ కోరికలు తీరుతాయి అవునా అని చెప్పాడు. ఓ చెప్తే అతను వెళ్ళి మొక్కుకుంటే ఈవెన్ బొట్టు కూడా పెట్టుకుని బయటికి వచ్చేటప్పటికి అందులోకి వెళ్ళే మార్గం తెలిసింది. ఓ కంట్రోల్ చేసుకున్నాడు. అండ్ ఎవరికీ తెలియని మరో విషయం ఏంటి అంటే, చాలామందికి ఔరంగజేబు అనేవాడు ఒక వీణ వాయిద్యకారుడు. ఓకే. వీణ అంటే ఏంటి? సరస్వతీదేవి వాయించేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. ఒక హిందూ దేవత అయినటువంటి సరస్వతీదేవి వాయించే ఇన్స్ట్రుమెంట్ని ఈయన నేర్చుకున్నాడు. ఇస్లామిక్ కల్చర్లో అటువంటిది ఉండదు. యాక్చువల్గా ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఎంకరేజ్ చేయరు. అటువంటిది ఆయన ఎక్స్పర్ట్. ఈ విషయాలన్నీ నాకెలా తెలిసి? కథల్లో చదువుకున్నాయి కదా, ఎవరో చెప్పినాయి కదా, ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నాయి. ఓకే. అంటే ఈ అంశాలన్నిటి నుంచి మళ్ళీ ఒక కంక్లూజన్ ఇస్తాడు. ఇట్ ఇండికేట్స్ దట్ ఔరంగజేబ్ ఈజ్ ఎ సెక్యులర్ రూలర్, నాట్ ఓన్లీ అక్బర్. అక్బర్ని సెక్యులర్ రూలర్గా అనుకుంటాం మనం. అక్బర్ మాత్రమే కాదు, యాంటీ హిందూగా పరిగణించేటటువంటి ఔరంగజేబు కూడా సెక్యులర్ రూలరే అనేటటువంటి విషయాన్ని ఎన్సీఆర్టీ పుస్తకాల్లో చెప్తారు, మిగతా పుస్తకాల్లో చెప్పరు. మనం నేర్చుకున్న సోషల్ స్టడీస్లో చెప్పింది ఏంటంటే యాంటీ హిందూ, తర్వాత హిందువులు చంపేసేవాడు, ఇటువంటి కథలన్నీ ఉంటాయి మనకి. కాబట్టి ఎస్సీఆర్టీ ఎందుకు చదవకూడదంటే ఇది మిస్ఇంటర్ప్రిటేషన్ కొంతవరకు ఉంటుంది. కాబట్టి చరిత్ర ఫ్యాక్ట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చదవడం ఒక పద్ధతి, సెక్యులర్ పర్స్పెక్టివ్లో చదవడం ఇంకో పద్ధతి. ఏదైనా సరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం అనేది ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా చదువుకురావాలి. సో ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థి ఫండమెంటల్గా చేయాల్సినటువంటి పని సిలబస్ చదవాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదవాలి, తర్వాత ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి. ఇది చేస్తే 80% ప్రిపరేషన్ అయిపోయినట్టే లెక్క. ఓకే. ఓకే సార్, అశోక్ నగర్లో గల్లీ గల్లీకి ఒక ఐఏఎస్ అకాడమీ ఉన్నాయి. ఎలా తట్టుకుంటున్నారు కాంపిటీషన్ అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ 36 సంస్థలు ఉన్నాయండి ఇక్కడ అశోక్ నగర్లో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాంపిటీషన్. అది ఎందుకంటే అంత పెద్ద ఒక ఇండస్ట్రీ లాంటిది అది. అవును. అశోక్ నగర్ 1970s ఒక ఫారెస్ట్ లాగా ఉండేది. అండ్ అప్పటి నుంచి మనకి హైదరాబాద్ స్టడీ సర్కిల్, తర్వాత ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, తర్వాత బ్రెయిన్ ట్రీ, ఇటువంటి సంస్థలన్నీ వచ్చినాయి. అండ్ 2002-03లో మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ పెరుగుతూ వచ్చినాయి. దాని నుంచి వచ్చినటువంటి మల్టీప్లయర్ ఎకనామిక్ ఎఫెక్ట్ అనేది నాకు చాలా ఆనందం కలిగించే విషయం. మల్టీప్లయర్ ఎకనామిక్ ఎఫెక్ట్ అంటే దీని నుంచి కొన్ని పుస్తకాల షాపులు వచ్చినాయి, దీని నుంచి కొన్ని టీ షాపులు వచ్చినాయి, మెస్సులు వచ్చినాయి, హాస్టల్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే స్టడీ హాల్స్ వస్తున్నాయి. అంటే చదువుకోవడానికి హాల్కి వెళ్ళి చదువుకోవడం ఒక లైబ్రరీ లాంటిది. అంటే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది చూడండి. దట్స్ ఆల్ ఓకే. కానీ అంటే మీకు అంత కాంపిటీషను, మన దగ్గరికి వచ్చే జనాల్లో 10 మంది రావాల్సింది 2 రావడం అనేది మీకు బాధ లేదైతే? నాకు ఆ బాధ లేదండి, ఎందుకంటే ఐ విల్ నాట్ వర్క్ యాజ్ ఎ కాంపిటీషన్. రైట్. పోటీ పడాలి అనే పద్ధతిలో పనిచేస్తూ ఉంటే మనకి బీపీ పెరుగుతుంది, టెన్షన్లు పెరుగుతాయి తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. సో మీరు పోటీ పట్టలేదంట? పోటీ పడను, ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైం వర్క్ ఆపను. అది అంటే మన పని చేసుకుంటూ వెళ్ళాలంతే. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నువ్వు బాణమే అంతే, అది వెళ్ళి తగులుతుందా, పక్కకి వెళ్తుందా, ఎదుటోడికి తగులుతుందా, నీ మీదే తగులుతుందా అనేది సంబంధం లేదు. బాణం అనేది వెయ్యాలి పర్ఫెక్ట్గా, నువ్వు చూసి గురి చూసి కొట్టాలి. గురి చూసి కొట్టాలంటే ప్రాక్టీస్ చేయాలి. సో ఇంత కాంపిటీషన్ ఉంది, నేను బాణం వేయనని కూర్చుంటే, నేను బాణం వేయడమే నేర్చుకోనని కూర్చుంటే అవ్వదు పని. సో మన పని చేసుకుంటూ వెళ్ళడమే అనేటటువంటి ఫిలాసఫీ నమ్ముతాను అంతే. సో పోటీ పడుతున్నారు వాళ్ళు, నాకన్నా ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, నాకంటే తక్కువ మంది ఎక్కువ మందిని ఎలా సంపాదించాలి వాళ్ళకన్నా, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మనం చదవడం అనేది తగ్గించేస్తాం. ఈ రంగంలో ప్రధానంగా కావాల్సింది చదవడం. ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలి, ప్రతిరోజు పేపర్ చదవాలి, ప్రతిరోజు కొత్త పుస్తకాలు ఏమొస్తున్నాయో చూసుకోవాలి,
వచ్చిన దాంట్లో ఏదైతే కొత్త పాయింట్స్ ఉంటాయో అవి అప్డేట్ చేసుకోవాలి. సో దీని మీద ఫోకస్ చేయాలి. పోటీ మీద ఫోకస్ చేస్తే పోటీలో లేకుండా పోతాం. పోటీ మీద కాకుండా మనం చేసే యుద్ధం మీద ఫోకస్ చేస్తే పోటీలో ఉంటాం. రియలీ సార్, సచ్ ఎ గ్రేట్ జర్నీ. ఈ పాండమిక్ తొందరగా క్లియర్ అయిపోయి మీ అకాడమీ మళ్ళీ చక్కగా 3 పూలు 6 కాయల్లాగా మళ్ళీ మొదలు పెట్టేసి స్టూడెంట్స్, చాలా మంచి స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చి అచీవ్ చేసి మేము ఇక్కడ చదువుకున్నాను గర్వంగా చెప్పుకునే పరిస్థితులు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఐటీఎం నుంచి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ ప్రదీప్, చైర్మన్ 21st Century IAS Academy. Please subscribe to iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.